చంద్రబాబు నాకు అన్ని సమకూర్చుతానని మాట ఇచ్చారు. నా ధైర్యంతోనే ఉన్నాను. నా కూతురికి పింఛని, నా ఇల్లు కబ్జా చేసింది ఇవన్నీ బాబు చేతులు ఎట్టాను. నా కూతురిని చంపేసింది అన్ని బాబు చేతులు ఎట్టాను. అన్ని నీకు సమకూరుస్తానమ్మా, నువ్వు ఎవరి వల్ల భయం పడొద్దు దడొద్దు అని చెప్పి నన్ను ఓదార్చి నాకు 3 చీరలు ఎట్టి నన్ను వెళ్ళిపోవచ్చును 15 రోజుల్లాడు 50,000 చెక్కు నా పిల్లలకి నాకు ఆదర్శాన్ని పంపించారు బాబు. పంపించారు. అప్పుడైతే బాబు నన్ను ఏం అడగలేదు, నన్ను చూసి పంపించారు. ఆ బాబుకి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మరి నా కూతురు పింఛన్ అయితే వెంటనే మా ఊరు కార్యాలయానికి వెళ్ళింది నెట్రు. పింఛని రాసిన ఆర్య గారు మధ్యాహ్నం భోజనం మానేసి ఇమీడియట్గా రాశారు 2 రోజులు. వాళ్ళు మా ఇంటికి వచ్చి మా కూతురు ఫోటో తీసుకొని వేసుకొని వెళ్ళారు. బాబు దగ్గరికి వెళ్ళి వచ్చాను. నా జన్మధన్యమైంది. ఎన్నిసార్లైనా వెళ్ళే అవకాశం నాకు ఇచ్చారు. అదే చాలు నాకు, ఇంకేమీ కాదు. నాకు ఉండనందుకు ఇల్లు లేదు, వండనందుకు పొయ్యి లేదు. నాకు బాబు నియమిస్తానన్నారు. అందరూ అంటున్నారా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినా నీ ఇల్లు నీకు రాదు,